ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నేటి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నేటి మన పాఠ్యభాగం ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 26 వచనాల వరకు నేను చదువుతున్నాను. ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇందును గూర్చి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారి ఎరగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనది. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాను. ఈరోజున నేర్చుకునేటువంటి అంశము సిలువ అవసరమేమి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున సిలువ అవసరమేమి అనేటువంటి విషయాల్ని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఆయన సిలువ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన మృతి పొందెను, యేసుక్రీస్తు జీవితానికి సంబంధించి ఆయన జననం గురించి కానీ ఆయనకు సంబంధించిన వేరే వేరే విషయాలన్నిటికంటే కూడా ఆయన మరణము గురించి బైబిల్ గ్రంథం ఎక్కువగా చెప్పబడింది. బైబిల్ గ్రంథం ఆయన మరణం గురించి ఎక్కువగా 300కు పైగా ఆయన మృతి గురించిన సమాచారం బైబిల్ గ్రంథంలో కనపడతా ఉంది. కాబట్టి ఏంటి ఆయన మరణానికి ఉన్నటువంటి ఆ శిలువ మరణానికి, ఆ శిలువకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి, అసలు ఆ అవసరం ఏంటి? ఈ రోజున ఆ విషయాలు మనము కొంతవరకు నేర్చుకుందాం. ప్రియులారా, దేవుని గురించి ఈ సంగతి మనము నేర్చుకోవాలంటే, ఆ శిలువ యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థం కావాలంటే ముందు 2 విషయాలు మనకు తెలిసి ఉండాలి. ఒకటి, దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి. దేవుని యొక్క ప్రేమ తెలిసి ఉండాలి. ఎందుకంటే వీటి రెండింటిని బట్టి ఆ శిలువ యొక్క ఉద్దేశం వచ్చింది. అందుకని మనం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 10వ వచనం నుండి మనం చదివాం కదా. 10వ వచనం నుండి మనం చదివితే
ఏం కనబడుతుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెదకవాడు లేడు, అందరూ త్రోవ తప్పి. మనుషులందరి గురించినటువంటి ఈ సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ప్రియులారా. మనుషుల యొక్క పరిస్థితి ఇది. ఏం జరుగుతుంది ఇక్కడ? మనుషులందరూ ఇలాగున పాపంలో ఉన్నారు. మనకు బాగా పరిచయమైన మాట ఏంటంటే 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇంతకీ పాపం అనగా ఎలా తెలుస్తుంది? చేసేది పాపం అని ఎలా తెలుస్తుంది? ఇక్కడ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం అది అర్థం కావాలి మనకి. మనం చదువుకున్నటువంటి ఈ మాటల్లో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చదువుతూ ఉన్నాం కదా, 20వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుతుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అని అంటే పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడే కదా. దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనము దేవుని గురించి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏంటి? దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏంటి? దేవుని ధర్మశాస్త్రం ప్రియులారా, దేవుడు ఆయన కేవలం తండ్రి మాత్రమే కాదు. దేవుడు తండ్రి మాత్రమే కాదు, ఆయన ఒక రాజు. ఆయన రాజుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసిన సువార్త రాజ్య సువార్త. పరలోక రాజ్యం సమీపించింది. సో దేవుని గురించి ఆలోచన చేస్తే ఆయనను ఒక రాజుగా బైబిల్ గ్రంథం చెబుతుంది. ఒక రాజు ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు, ఆజ్ఞలు వేస్తాడు, చట్టాలు పెడతాడు. రాజులు ఏం చేస్తారు? చట్టాలు పెడతారు. ఇలాగుండాలి రాజులు పెడతారు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఆయన ఒక రాజు, ఆయన చట్టాలను ఏర్పాటు చేస్తాడు. అది ఆయనకి పెట్టినటువంటి పేరు ధర్మశాస్త్రం. ఆయన మానవుని తయారు చేసినప్పుడు ఆదాముతో దేవుడు చెప్పాడు కదా, ఏమని? నీవు ఈ పండు తినకూడదు పెట్టాడో లేదా చట్టం. సీనాయి కొండ మీద ఇశ్రాయేలు ప్రజలతో ఆయన తన ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇలాగుండాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు పెట్టాడు కదా. కాబట్టి దేవుడు ఆయన ఒక రాజుగా పరిపాలన చేస్తాడు. ఆయన ఆజ్ఞలు ఇస్తాడు, ఆయన ఆజ్ఞలు పెడతాడు, ఆయన ఒక చట్టాన్ని రూపొందిస్తాడు. ఆయన చట్టం పేరే ధర్మశాస్త్రము అని నేర్చుకుందాం మనం. కాబట్టి దేవుని యొక్క సిలువ అవసరం ఏంటో నీకు అర్థం కావాలి అని అంటే ముందు ఆయన చట్టం ఏంటో, ఆయన ధర్మశాస్త్రం ఏంటో మనకు అర్థం కావాలా. ఆయన ధర్మశాస్త్రం మనకు అర్థం కావాలా. ఇప్పుడు చట్టం లేకపోతే ఎలాగుంటుందో మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చెప్తా. ట్రాఫిక్ చట్టం లేదనుకో, మీరు ఎడమ వైపున వెళ్ళాలి అనే ఈ ట్రాఫిక్ చట్టాలు లేవనుకో, ఎట్లా ఉంటుంది పరిస్థితి? గందరగోళమే కదా, మామూలుగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చట్టంలో, న్యాయంలో, కోర్టులు ఇవి లేవు అనుకో, మనిషి జీవితం ఎలాగుంటుంది? కాబట్టి చట్టం ఏం చెప్తుంది అని అంటే ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయాలి. కాబట్టి చట్టం ఉండడం మంచిదే కదా. ఇప్పుడు మనం దేవుని గురించి ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఆయన రాజు, మనుషులకి ఆయన చట్టాలను ఇచ్చాడు, దాన్ని ధర్మశాస్త్రం అన్నాడు. మనము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్టుగా
ఆయన ఏర్పాటు చేసిన ఆ చట్టానికి పేరు ధర్మశాస్త్రం. ఏమేమి దేవుని పిల్లారా, దీని గురించి కొంత ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. 19వ వచనం నుండి నేను చదువుతున్నాను, ఈ మాటలు వినండి మీరు. 19వ వచనం నుండి, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెబుతున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. కాబట్టి ఎవరికి ఈ చట్టాలు, ఈ ధర్మశాస్త్రం, ఈ ఆజ్ఞలు పెట్టాడు ఆయన? ఈ లా, దేవుని యొక్క లా ఎవరికి ఇచ్చాడో ఆ లా కలిగిన వారందరికీ అది వర్తిస్తుంది. సో పైన మనం చదువుకున్న 10 వచనాలుగా ఏం చెప్తుందనంటే, మనుషులందరూ తప్పులు చేస్తారు, మనుషులందరూ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, వెదకువాడు లేడు. ఓకే, సో అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారు అవుతున్నారు. ఈ మాటలను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, మనుషుల యొక్క పాపపు స్థితిని దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు, మీరు తప్పు చేస్తున్నారు. తప్పు అని ఎలా తెలిసింది? ధర్మశాస్త్రం ఉంటే తెలుస్తుంది, ఒక చట్టం ఉంటే తెలుస్తుంది. నువ్వు బుర్రను ఎలాగెళ్ళావు, పోలీసు పట్టుకున్నాడు, ఎందుకు? నువ్వు రాంగ్ రూట్లో వచ్చావు, తప్పు చేసావు, అది కదా. కాబట్టి ఈ తప్పులు తప్పు అని ఎలా తెలుస్తుంది అనేది దేవుని యొక్క ధర్మశాస్త్రము. మనుషులు తప్పులో ఉంటారు, తప్పులు చేస్తారు అనే విషయాన్ని రోమీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలో చెప్పాడు. 1వ అధ్యాయం తీద్దాం ఒకసారి. 1వ అధ్యాయంలో 18 నుండి మనం చదివితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. ఎందుకనగా దేవుని గురించి శక్యమైంది ఏంటో అది వారి మధ్య విషదమైంది. దేవుడు అది వారికి విషదపరచను. దేవుడు దేవుని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు మనుషులకు బయలుపరిచాడు, విషదపరచను. ఎట్లా? ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుతుంది. సో దేవుని గురించి తెలుసుకోవాల్సిన, నాకు దేవుని గురించి తెలుసు, దేవుని ధర్మశాస్త్రం నాకేం తెలుసు, ఈ విషయాల్లో మంచి చెడ్డ ఏమిటి నాకేం తెలుసు, నాకెలా తెలుసు అని అనడానికి లేదు. నువ్వు దేవుని గురించి తెలుసుకోవడానికి అవసరమైన ఆ విషయాలన్నీ ఆయన బయలుపరిచాడు. దేవుని గురించి, దేవుని శక్తి కానీ ఆయన దేవత్వం కానీ తెలుసుకోవడానికి కావలసిన వాటన్నిటినీ ఆయన ఇచ్చాడు అనే మాటలు చూస్తూ ఉన్నాం. ఎలా? జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన. సో దేవుని గురించి నీకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఒకటి, ఆయన సృష్టిని చూడటం వల్ల ఆయన గురించి నీకు అర్థమవుతుంది. ఇంకా మానవుల పరిస్థితి ఎలాగుంది అని అంటే 1వ అధ్యాయంలోనే ఇక్కడే 21 నుంచి చదివితే, వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థమైనవి. వారి అవివేక హృదయం అంధకారమైంది, తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క వీటి ప్రతిమలుగా చేశారు. సో మనుషులు దేవుడు ఆయనను కనుక్కోవచ్చు, ఆయన ఆజ్ఞలు కనుక్కోవచ్చు, ఆయన అర్థం చేసుకోవాలి,
ఆయన ఆజ్ఞలు అర్థం చేసుకోవాలి, ఆయన ధర్మశాస్త్రం అర్థం చేసుకోవాలి. అవి ఎలా తెలుస్తాయని అంటే, ఒకటి సృష్టిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే మనుషులు ఎలాగున్నారు, మానవ చరిత్ర ఎట్లా ఉంది అని అంటే, దేవుణ్ణి పక్కన పెట్టి వేరే వేరేవన్నీ చేస్తున్నారు. తద్వారా ఏమైపోయింది మానవుల పరిస్థితి అని అంటే, ఇప్పుడు చూద్దాం 28 నుంచి చూద్దాం. వారు తమ మనసుల్లో దేవునికి చోటు లేదు, కాబట్టి చేయరాని కార్యములో చేయుటకు భ్రష్ట మనసు వారికి అప్పగించను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్షతో నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటం, వైరం అటు వాటితో నిండివారి, కొండెగాండ్రు, అపవాదులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పేవారు, అనురాగరహితులు, నిర్దయులు, ఇట్లా తయారైపోతున్నారు. ఇందాక చెప్పింది కదా బైబిల్ గ్రంథం 3వ అధ్యాయంలో ఏం చెప్తుంది, ఎవ్వడు కనపట్టలేదు. ఎందుకు ఇలాగ అయిపోతున్నారని అంటే, దేవుణ్ణి ఎరగక, దేవుని నుండి దూరం అయిపోయి, దేవుని ధర్మశాస్త్రం ఏంటి అర్థం కాకుండా, దేవుడు చెప్పేటువంటి సంగతులు ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆ సంగతులు అర్థం చేసుకోకుండా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది దేవుని ఎరగని వారు లేరు, వెదికేవారు లేరు, ఎరిగేవాడు లేడు. తద్వారా మనుషుల యొక్క పరిస్థితి ఇదైపోయింది. కానీ దేవుడైతే ఏం చెప్పాడు, ఒకటి దేవుని ఎరగగలిగేటట్టుగా జగత్తును పెట్టించాడు. అట్ ది సేమ్ టైం రెండవ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చదువుదాం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపు లేక తప్పు లేదు అని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని అర్థం చేసుకోవడానికి సృష్టిని పెట్టాడు అని చెప్పాం కదా. ఇంకేం పెట్టాడు అని అంటే, మనస్సాక్షిని పెట్టాడు. మనస్సాక్షి ఏం చెప్తుంది, ఇదిగో ఒకటి తప్పు మోపుతుంది, ఇంకోటేమో తప్పు లేదులే అంత చెప్తుంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన మనస్సాక్షి, నువ్వేం చేస్తున్నావో తప్పో ఒప్పో చెప్పడానికి ఆ మనస్సాక్షిని పెట్టింది ఎవరు, దేవుడే పెట్టాడు. ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రం నాకెలా తెలుసు అని ఎవరైనా అనడానికి అవకాశం ఉందా, లేదు. అది యూదులకు సంబంధించిందే, యూదులది మాత్రమే అని మీరు అనుకుంటారేమో. ఓకే, యూదులకు 613 ఆజ్ఞలు వారికి ఇచ్చాడు, నాకేం సంబంధం అనిగా నువ్వు అంటే, నీకు ఈ జగత్తును పెట్టాడు, నీలో ఉన్న మనస్సాక్షిని కూడా పెట్టాడు. ఎందుకు మనుషులు ఇందాక చదివాం కదా ఆ లిస్టుగా అలా ఎందుకు తయారైపోతున్నారు, అలా ఎందుకు చెడిపోతున్నారు? ఇది ధర్మశాస్త్రంలో రాసి ఉన్నటువంటి విషయాలు, ధర్మశాస్త్రంలో రాసి ఉన్న విషయాలు. అందుకనే మనం 3వ అధ్యాయం 10వ వచనంలో చదివాం. 10వ వచనంలో ఏముంది, ఇందును గూర్చి రాయబడింది ఏమనగా, ఏమి రాయబడింది అని అంటే, చూడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని ఇక్కడ 10 వచనాలు పౌలు గారు చెప్పారు కదా. ఇవి వచనాలు 10 వచనాలు పౌలు గారు చెప్తే ఇవన్నీ ఏంటి అంట, ఏంటివి రాయబడింది ఏమనగా అంటే ఇవన్నీ ముందు రాయబడ్డాయి. దేవుని ధర్మశాస్త్రం ఎలా తెలుస్తుంది? ఆయన రాజు, ఆయన ఆజ్ఞలు వేశాడు, ఆయన చట్టాలు ఉన్నాయి, అవి నీకు ఎలా తెలుస్తాయి? యూదులకైతే ధర్మశాస్త్రం ఉంది, మనుషులందరికైతే ఈ జగత్తు ఉంది, మనస్సాక్షి ఉంది, రాయబడిన విషయాలు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ రాయబడ్డాయి? కొన్ని వచనాలు త్వరగా చదవండి.
సరే, బైబిల్ తీసినప్పుడు అవన్నీ చదువుకున్నాం. ఇవన్నీ రాయబడ్డాయి. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి కదా, కీర్తనల్లో ఉన్నాయి, ప్రసంగిలో ఉన్నాయి, ఇవన్నీ రాయబడ్డాయి. ఓకే, ముందుకు సాగుదాం మనం. కాబట్టి ఈ గ్రంథము, ఈ బైబిల్ భాగం ఏం చెబుతుందంటే, దేవుని ఎరగక మనుషులు ఇలా తయారైపోతున్నారు, దేవుని ఎరగని స్థితిలో మనుషులు ఇలా తయారైపోతున్నారు. కాబట్టి అందరూ పాపం చేస్తున్నారు, అందరూ దోషం కలిగి ఉన్నారు, అందరూ పాపమునకు బాధ్యులు, అందరూ ఉగ్రతకి పాత్రులు అనే మాట చెప్తుంది చట్టం. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉందా లేదా? శిక్ష ఉంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉంది. ఒకటి, మనకున్నటువంటి తప్పులు చేస్తే శిక్షలు ఓవరాల్గా 3 రకాలుగా తీసుకోవచ్చు. మన చట్టాలు ఏదైనా తప్పు చేసిన ఓవరాల్గా 3 రకాలుగా శిక్షలు ఉంటాయి. ఒకటి, ఏదైనా తప్పు చేసావనుకో ఫైన్ వేస్తారు, అది ఒక రకం ఫైన్. ఎలాంటి ఫైన్ అన్నా కానీ, ఎంత పెద్దదో చిన్నదో మొత్తం మీద ఫైన్ వేసి ఓకే ఇంకా కేసు కొట్టేసేది ఒక రకమైన శిక్ష. రెండవ రకమైన శిక్ష ఏంటంటే జైల్లో పెట్టేది. కాబట్టి నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇన్ని నెలలు లేకపోతే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నువ్వు జైలు శిక్ష అనుభవించాలా అని అది ఒక రకమైన శిక్ష. మూడో రకం శిక్ష ఉరిదీయాల, అలాంటి మరణ శిక్ష. సో శిక్షలు మనకు తెలిసి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫైన్ వేసేది, 2 జైల్లో పెట్టేది, 3 మరణ శిక్ష. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని చట్టంలో ఆయన ఎలాంటి శిక్ష ఉంటుంది? ఇట్లా 3-4 టైపులు ఉంటాయా, లేకపోతే ఒకటే టైపా? ఒకటే టైపు, ఒకటే శిక్ష. ఏంటది? మరణమే. పాపము వలన వచ్చే జీతం. అందుకని ఆ మరణం అది ఆయన ఉగ్రతను చూపించేది అని చెప్తున్నా కదా. 19వ వచనం మనం చదివింది, అది 3వ అధ్యాయం 19వ వచనంలో చదివిన ఆ మాట. ఇప్పుడు చూడండి, ప్రతి నోరు మూయబడినట్లు. ఎందుకు? అందరు నోరు మూసుకొని ఉండాల్సిందే. ఆ రోజు ఫైన్ కడతాయ్యా, లేకపోతే రికమెండేషన్ ఇస్తానయ్యా, లేకపోతే పెద్ద ఇంత చెప్పిస్తానయ్యా అంటే కుదరదు. ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు అనుకో, బైక్ మీద వెళ్తుంటే నిన్ను, ఫస్ట్ నువ్వైతే ఏం చేస్తావు బాబు? నువ్వైతే ఏం చేస్తావు? ఫస్ట్ చేసే పని ఏం తెలుసా? నీకు తెలిసిన పెద్దవాళ్ళని ఎవరినన్నా కాంటాక్ట్ చేస్తావు కదా. ఇప్పుడు దేవుని చట్టం దగ్గర గనక అయితే, దేవుడి దగ్గర దోషిగా నిలబడితే ఎవరికి రికమెండ్ చేస్తావు? ఆయనే కదా తీర్పు తీర్చేది. ఇక రికమెండేషన్ లేదు. అందుకని ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి నోరు మూయబడిద్దు, నోరు మూసుకొని ఉండాల్సిందే. ఏంటంటే నువ్వు తప్పు చేసావని ఆయన చట్టంలోనే తేలిపోతే ఇక ఈ సమర్థించుకునేవి రికమెండేషన్లు ఇలాంటివి ఏమి లేవు. అందుకని ఇక్కడ చెప్తున్న మాట, ప్రతి నోరు మూయబడిపోద్ది, ప్రతివారు చేతులు కట్టుకొని ఉండాల్సిందే. ఆయన ఉగ్రతకి పాత్రులు అవ్వాలి. సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లు. ప్రేమ దేవుని పిల్లారా, ఇలాంటి పరిస్థితి మనుషులకు ఉంది. ఆయన చట్టము ఆ కార్యం చేస్తుంది. దేవుడు ప్రేమ కలిగిన వాడే. ఓకే, ఆయన ప్రభుత్వం గురించి, ఆయన చట్టం గురించి అర్థమైతే నీకు సిలువ అవసరం ఏంటో నీకు అర్థమైంది. మీకు ఒక మంచి విషయం చెప్పానా? ఆయన చట్టము, ఆయన ధర్మశాస్త్రము, ఆయన లా నీకు అవసరం లేదు అనుకో. నాకు దేవుని ప్రేమ ఉంటే చాలు, దేవుడు ప్రేమమయుడు అనే విషయమే కనుక నీవు నమ్మేవాడివైతే
నీకు అసలు సిలువ గురించిన అవసరమే లేదు. దేవుడు ప్రేమ కలిగిన వాడే, ఆయన శిక్షించేవాడు కాదు, ఆయనకు చట్టాలు లేవు, ఆయనకు ఉగ్రత ఉండదు అనే సంగతి గనక నీవు నమ్మితే, ఆయన కోప్పడేవాడు కాదు, ఆయన శిక్షించడు, ఆయన ఉగ్రత ఉండదు ఆయనకి అని గనక నువ్వు అని నమ్మి, దేవుడు కేవలం ప్రేమామయుడు మాత్రమే అని గనక నమ్మితే, సిలువ అవసరం ఏముంది? ఇంకా ప్రేమామయుడైతే నీ అవసరాలన్నీ తీర్చేస్తుంటాడు కదా. అందుకే దేవుని గురించి రెండు తెలిసి ఉండాలి అని అన్నాను. ఆయన ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందని అంటే, తప్పు చేస్తే శిక్ష ఉంది, శిక్ష ఉంది, ఎవ్వరు మాట్లాడడానికి లేదు. ఆ శిక్షలో ఒక దినాన ఎలాంటి వారికి క్షమాపణ ఉంటుంది అని అంటే, పశ్చాత్తాపం పొంది. లోకాసు వార్తలో ఒక మాట చదువుదాం. లోకాసు వార్త 18వ అధ్యాయం. 9 నుండి ఒక స్టోరీ ఉంది. అది తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేయటికై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడేమో సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయులను, వ్యభిచారులైన ఈ ఇతర మనుషులలో అయినా, సుంకరి వలనైనా, ఈ సుంకరి వలనైనా ఉండలేదు నీకు కృతజ్ఞతలు. వారానికి నేను అవి చేస్తాను, ఇవన్నీ చెప్పాడు. 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నించుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యం చాలక, దేవా, పాపినైన నన్ను కరుణించుము అని వేడుకున్నాడు. ఎవరికి ఆ రోజున విడుదల ఉంటుంది అని అంటే, దేవా, మేము తప్పురోళ్ళం. ఈరోజు చూడండి, మనుషులు చేసే ప్రతి తప్పులు, ప్రతి పాపము వారు సమర్థించుకునే విధంగా ఉంటాయి. ఈ పైన ఉన్న పరిసయ్యుడి మాదిరి. అయితే దేవుడు ఎవరిని అంగీకరించాడనంటే, మేము ఎన్ని చేసినా తప్పుడోళ్ళమేనయ్యా, ఎంత మంచి పేరు తెచ్చుకున్నా నీ దృష్టికి మేము తప్పే అయ్యా అని ఎవరైతే క్షమాపణ కోరుకుంటారో, పశ్చాత్తాపడతారో, అలాంటి వారికి ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ మనం ఇంకా 3వ అధ్యాయంలో చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం. 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడు నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుతుంది. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు, ఆచారాలు, వారికి సంబంధించిన సిస్టమ్ అంతా, అది ధర్మశాస్త్రం. దాన్ని పూర్తిగా ఎవరు పాటించలేరు. యాకోబు పత్రికలు చెప్పాడు, అన్నీ పాటించలేవు. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు అనుకో, 9 ఫాలో అయ్యి 1 ఫెయిల్ అయినా మొత్తం ఫెయిల్ అయినట్టే. అట్లా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలను పూర్తిగా ఎవరు పాటించలేరు. అందుకని ఇట్లుండగా అని 21వ వచనం చెప్తున్నాడు. ఇట్లుండగా, ఇప్పటి నుంచి మీరు వినండి, ఇక సమాచారం మీకు వస్తుంది. ఏం జరిగింది? అందరికి అదే పరిస్థితి కదా, అందరం అదే పరిస్థితి కదా. అందరము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలయ్యాలమే కదా. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం దగ్గర ఎవడు నిలబడలేడు కదా. అందరూ నోరు మూసుకొని పాపులమని ఒప్పుకోవాల్సిందే కదా. ఇట్లుండగా ధర్మశాస్త్రం ప్రతి మనిషిని నువ్వు పాపం చేశావు అని నిరూపిస్తూ ఉండగా,
ఇట్లుండగా ఏమైంది? ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఇది మనము ఆలోచన చేస్తూ వచ్చాం. ఏంటి? తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష. అది దేవుని యొక్క శిక్షలు అయితే మనకైతే 3 రకాలు అని చెప్పుకున్నాం, కానీ దేవునికైతే ఒకటే. అది ఉగ్రత, ఆయన ఉగ్రత, మనుషులకు మరణం. దాన్ని ఏం చేశాడు అనంటే దేవుడు మలుపు తిప్పాడు. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఇంకా చదివితే దానికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనది, నమ్మువారు అందరికీ కలుగు దేవుని నీతి. ఈరోజున ఇది మనకు అర్థం కావాలి. ఇందాక చెప్పామే, దేవుని ఈ 2 విషయాలు గనక అర్థమైతే నీకు సిలువ అర్థమైంది. ఒకటి, ఆయన చట్టం, ఆయన ధర్మశాస్త్రం అర్థం కావాలి. ఆ ధర్మశాస్త్రం ప్రకారం మన స్థానం ఏందో మనకు ఏం జరగబోతుందో మనకు అర్థం అవ్వాలి. ఇంకోటి ఏం అర్థం అవ్వాలంటే ఆయన ప్రేమ అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆయన ప్రేమ గురించి కూడా నీకు అర్థమవుతుంది. ఎందుకనంటే దాన్ని ఆయన వేరుగా ఇంకొక రీతిగా దేవుని నీతి బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ నీతి అని అంటే మనం ఆలోచన చేయాలి. ఏంటి నీతి? నీతి న్యాయాలు, అంతేకాకుండా నిర్దోషత్వం, ఒక నిర్దోషిగా ఉండటం. రేపు ఆయన ఉగ్రతకు నిలబడ్డప్పుడు, ఇందాక మనం ఒక అతన్ని ప్రార్థన చేస్తే ఇద్దరిలో ఒక అతన్ని చూసామే, అతని ప్రార్థన కంటే ఇతని ప్రార్థన అంగీకరించబడింది అని విన్నామే. అలాగన ఇతన్ని అంగీకరించడం, ఇతన్ని దోషిగా చూడలేదు, అంగీకరిస్తున్నాడు. అలాంటి స్థితిలో మనం ఉండగలిగే విధంగా ఆయన నీతిని బయలుపరుస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. దేవుని నీతి అంటే ఏంటి? దేవుని నీతి, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి దేవుని ఎదుట మరి నిలబడాలి, ఆయన అంగీకరించాలి అని అంటే నువ్వు ఎలాగ ఉండాలా? పాపిగా ఉంటే శిక్షే కదా. కాబట్టి ఆయన అంగీకరించే విధంగా మనుషులు ఉండేటట్టుగా ఆయన నీతిని ఆపాదిస్తూ ఉన్నాడు. దేవుడే ఆమోదించేటువంటి లేదా దేవుడు అంగీకరించేటువంటి నీతి మనుషుల్లో కలిగించాలి అని ఆయన ఆ విషయాలను అర్థం చేసుకున్నాడు, ఉద్దేశించాడు. కాబట్టి లోకానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ప్రభు గారి గురించి ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. రేపు ఒక రోజున ఇప్పుడు చూడండి, ఆయన మనుషుల తప్పులను బట్టి అందరినీ శిక్షించాలి, అది చట్టం. శిక్షించకుండా వీరిలో దోషం లేకుండా చూడాలి, వీరిని అంగీకరించాలి, వీరిని ఆమోదించాలి. ఎలాంటి వారిని ఆమోదిస్తారు అని అంటే మనం ఒక ఉదాహరణ చూసాం. తర్వాత యేసుప్రభు వారిని చూస్తున్నాం. యేసుప్రభు వారిని గురించి దేవుడు ఏం చెప్పాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇలాంటి వారికి శిక్ష ఉంటుందా? అది అర్థం చేసుకోవాలి. దీని కొరకై ఆయన జరిగించిన కార్యం ఏంటంటే, ఆయన నీతి ఇక్కడ చెప్తున్న మాట, ఆ నీతి ఎట్లొస్తుంది అని అంటే, ఇట్లుండగా 21వ వచనంలోనే
కొన్ని సంగతులు వెలికి తీద్దాం. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. సో ఈ నీతి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది కదా. ఇప్పుడు ఒక నీతి వస్తుంది అని అంటే అది మనుషులు సంపాదించుకున్న నీత కాదు. ఇది వేరుగా, అంటే ధర్మశాస్త్రానికి, ఆ చట్టానికి వేరుగా మరి ఒక నీతి వస్తుంది. దేవుని నీతి బయలుపరచబడుతుంది అని అంటే ఆ నీతి ఎవరిదనమాట? దేవుని దగ్గర నుంచి వచ్చేది. తర్వాత ఈ నీతి ధర్మశాస్త్ర మూలము కానిది, ధర్మశాస్త్రానికి వేరైంది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇది చెయ్యండి, ఇది చేయగాకండి, ఇవి చేయండి, ఇవి చేయగాకండి, అది కదా. దానికి సంబంధించింది కాదు ఇది. ఈ నీతి దేవుని దగ్గర నుంచి వచ్చేది, ధర్మశాస్త్రానికి సంబంధం లేనిది. అంతేకాకుండా ఈ నీతికి ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. 21వ వచనంలోనే ఆ విషయాలే మీకు చెప్తా ఉన్నా. ఈ నీతికి ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. తర్వాత ఇది ఎవరికి వస్తుంది? 22వ వచనంలో ఇది ఉచితంగానే వస్తుంది కదా. ఎవరికి? ఉచితంగా వస్తుంది. ఎవరికి వస్తుంది అని అంటే ఎవరైతే స్వీకరిస్తారో ఆ నీతి వాళ్ళకు వస్తుంది. తర్వాత అపాత్రులైనటువంటి మనుషులకి దేవుడు తన కృప వల్ల ఇచ్చేది, ఉచితంగానే ఇచ్చేది. అంతేకాకుండా ఎలాగా దాన్ని సంపాదించుకుంటాము అని అంటే విశ్వాసం ద్వారానే సంపాదించుకుంటాము. చూడండి ఎన్ని విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నీతి బయలుపరచబడుతుంది. చట్టానికి, దేవుని చట్టానికి వేరుగా దేవుని నీతి వస్తుంది. ఈ నీతి ఎలాంటిదంటే దేవుని దగ్గర నుంచి వచ్చేది. దేవుని దగ్గర నుంచి వచ్చేది అని అంటే ఇంకా దానికి లోపమేమి లేదు, దాంట్లో దోషమేమి లేదు. ధర్మశాస్త్రానికి వేరుగా ఉండేది అని అంటే ఇక ధర్మశాస్త్రం ఫాలో అవ్వాల్సిన అవసరమేమి, ఆచార పద్ధతులు ఇవన్నీ అవసరమేమి లేదు. ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు అని అంటే ఈ నీతి కొత్తగా వచ్చేదేమి ఆల్రెడీ చెప్పబడినట్టే కదా. వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తున్నారు, ముందు నుంచి చెప్పబడిందే. తర్వాత దాన్ని స్వీకరించే వారికే ఆ నీతి వస్తుంది, ఎవరికి పడితే వాళ్ళకి రాదు. అంతేకాకుండా ఏం చెప్తుంది అని అంటే దేవుడు ఉచితంగా ఇచ్చేది, నీకేమీ ఖర్చు అడగట్లేదు ఆ నీతి నీకు ఇవ్వడానికి. అంతేకాకుండా విశ్వాసము ద్వారానే ఆ నీతి నీకు వస్తుంది. 20వ వచనంలో అదే ఉంది, 24లో అదే ఉంది. నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. ఆ విశ్వాసం వాళ్ళకి నీతిని కలిగిస్తుంది. కాబట్టి దేవుడు వేరే నీతి ఇస్తున్నాడు అని అంటే ఆ నీతిమంతుడిగా నిన్ను దేవుడు ఆమోదించే విధంగా, దేవుడు అంగీకరించే విధంగా నిన్ను తయారు చేయాలనుకొని ఆయన ఉద్దేశించాడు. అది ఎలా సాధ్యమవుతుంది? అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే యేసుక్రీస్తు నందలి అనే మాటలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇది ఎలా న్యాయం అండి? ఇది ఎలా న్యాయం అంటే తన మనసును మార్చుకొని పాపం చేసిన వాడిని శిక్షిస్తానని చెప్పిన వాడు ఇప్పుడు వాళ్లకు వేరే రకంగా చూస్తాను వాళ్ళని నేను అని వేరుగా చేస్తున్నాడంట. మీకు అర్థమవుతుందో లేదో? నీతిమంతుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు పాపముతో ఉన్న వాళ్ళని, పాపులను ఎప్పటికీ కూడా వదిలిపెట్టాడు అనుకో, న్యాయమా అన్యాయమా? నీతిమంతుడు పరిశుద్ధుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు పాపాలను వదిలిపెట్టాడు అనుకో, పాపం చేసేవాడిని, న్యాయమా అన్యాయమా?
దేవుడు అన్యాయం చేస్తాడా? అట్లాంటి పని చేస్తాడా? అట్లాంటి చేయడు. మరి మనుషుల్ని, మరణానికి పాత్రులైన వారిని, ఉగ్రత పాత్రులైన వారిని మరో రకంగా చూడాలనుకుంటున్నాడు, అంగీకరించాలనుకుంటున్నాడు, వారిని స్వీకరించాలనుకుంటున్నాడు. ఎలా సాధ్యమైంది అని అంటే ఇప్పుడు మీకు సిలువ దగ్గరికి వస్తున్నారు. ఎందుకు అర్థమైంది చెప్పనా? ఆ నీతి నీకు ఉచితంగా రాలేదు. న్యాయవంతుడైనటువంటి దేవుడు పాపులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేడు. దానికి శిక్షించితే తప్ప. అర్థమవుతుందా? శిక్ష జరిగితే తప్ప వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆయన చట్టం అలాంటిది. దాని కొరకై మనుషుల్లో పాపము లేని స్థితి, నిర్దోషమైనటువంటి స్థితి, తాను అంగీకరించగలిగే స్థితి చూడగలిగే విధంగా, అనగా దాన్ని దేవుని నీతి అందులో చూడగలిగే విధంగా యేసు ప్రభువుని సిలువకు అప్పగించాడు. అది నీకు సిలువ అవసరత. సిలువ దేనికి అవసరం అని అంటే, మేము పాపాలు చేసాం, ఆయన మమ్మల్ని క్షమిస్తాడు, ఓకే, క్షమాపణ ఊరికి రాలా. ఆయన ధర్మశాస్త్రానికి ఆయన విరుద్ధంగా ఏం ప్రయత్నమో చేయడు, వేరుగా ఏం చేయడు. ఆయన చట్టానికి ఆయన వ్యతిరేకంగా చేసేవాడేం కాదు, శిక్షిస్తాడు. మీకు స్టోరీ అర్థం అవడానికి ఒక సంగతి చెప్తా. ఒక స్త్రీ దొంగతనం చేసింది, పట్టుకున్నారు, కోర్టులో పెట్టారు. ఆమె చేసిన దొంగతనం తప్పు తేలిపోయింది. ఆమె తప్పు తేలిపోయింది కాబట్టి జడ్జి ఆమెకు శిక్ష వేశాడు. మీకు అర్థమవుతుంది కదా? దేవుని ధర్మశాస్త్రము అందరు దోషులు పాపులని తేలిపోతుంది. 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ అని చెప్పాడు కదా. సో అది అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు ఈమె దొంగతనం చేసింది, పట్టుబడింది, దోషిగా తేలింది. జడ్జి శిక్ష వేశాడు. ఎలా శిక్ష వేశాడు అని అంటే, ఇంత ఫైన్ కట్టు, ఇంత ఫైన్ కట్టు, ఇన్ని రోజులు జైల్లో ఉండు, ఇన్ని నెలలు జైల్లో ఉండు అని శిక్ష వేశాడు. ఆమె అనేది, అయ్యా అంత డబ్బు కట్టాలంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎక్కడ తేగలనయ్యా, నాకు ఆ డబ్బులు లేవు, అయితే జైల్లో ఉండు అని అన్నాడు. జైల్లో ఉండాలంటే నా చిన్న పిల్లలు ఉన్నారు, నా మొగుడేమో నన్ను వదిలిపెట్టాడు, ఇప్పుడు వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉన్నారు? అయ్యా నేను, అయ్యా తప్పైందయ్యా, క్షమించయ్యా, పొరపాటయ్యా, ఏదేదో అంటా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి జడ్జి? అప్పుడు జడ్జి చేసిన పని ఏంటంటే, శిక్ష ఖరారు చేశాడు. ఈమెకి 10,000 రూపాయలు ఫైన్ విధిస్తున్నాను అన్నాడు. ఆ జడ్జి సీట్ నుండి కిందకు వచ్చి 10,000 రూపాయలు చెక్ రాసి ఆమె పేరున 10,000 రూపాయలు ఫైన్ కట్టేశాడు. నిమిషం తర్వాత ఆమె బయటికి వెళ్ళిపోతుంది, ఫ్రీగా పోతుందా? ఎవరైనా పోలీసు పట్టుకుంటారామని? ఆమె దగ్గర ఇప్పుడు లేదు, ఆ నేరం లేదు కదా. ఇది సిలువలో యేసు ప్రభు ద్వారా జరిగింది. సిలువ అవసరం ఏంటి అని అంటే, దేవుడు న్యాయవంతుడు, ఆయన జగత్తును సమస్తానికి అధిపతి అయిన దేవుడు కాబట్టి ఆయన ముందు ఎవరు నిలబడలేని స్థితి. 23వ వచనంలో అదే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. చిన్నదా పెద్దదా పక్కన పెడితే అందరికీ శిక్ష పడిందే, అందరు శిక్షకు పాత్రులే.
ఆ శిక్ష ఎలాంటిది అంటే దేవుని దగ్గర ఉన్న శిక్ష ఒకటే శిక్ష, అది ఉగ్రతే, దేవుని ఉగ్రతే. కాబట్టి దేవుడు ఏం చేశాడు, తన సొంత కుమారుణ్ణి ఆయన ఇలాగ అర్పించి సిలువలో ఆయన ఉగ్రత ఏదైతే ఉందో ఆ ఉగ్రత అంతా అనుభవించగలిగేటట్టుగా యేసు ప్రభువును అప్పగించాడు. అది సిలువ అవసరత. ఏంటి అంటే అది అవసరత. యేసు ప్రభు సిలువ, ఆయన దేవుడైతే ఎందుకు చచ్చిపోయాడు, ఆయన దేవుడైతే చనిపోవాల్సిన అవసరం ఏంది, ఇట్లాంటి ప్రశ్నలు అన్నిటికీ అవసరం లేదా? ఆయన చనిపోకపోతే మనుషులకి రక్షణ ఏమి, ఎవరైనా తప్పించుకునే అవకాశం ఉందా? ఏ ఒక్కళ్ళైనా. ప్రకటన గ్రంథం చివరిలో ఉంది, ఆ దినాన ఘనులు గొప్పవారు ఎట్లాంటి వాళ్ళైనా సరే మొత్తం ఆయన దగ్గర నిలబడాల్సిందే. యేసు ప్రభువుకి సిలువకు ఆ సందర్భంలో పిలాతు కదా నిర్ణయించింది, రేపు పిలాతు యేసు ప్రభు దగ్గర నిలబడాల్సిందే. ఇది మనకి ఎలాగొస్తుంది అనే మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనుషులందరికీ ఈ అవసరం ఉంది ప్రియులారా, ఈ అవసరం ఉంది. అందుకే యేసు ప్రభు వారు వచ్చిన ఆ సంగతులు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 20 అధ్యాయం 28వ వచనంలో 20 అధ్యాయం 28వ వచనంలో ఇలాగ రాయబడింది, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయుటకు రాలేదు కానీ, పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చును. ఈ ఒక్క మాట సరిపోదా? సిలువ అవసరం ఏంటి? అనేకులకు ప్రతిగా అంటే నీ స్థానములో, నీ శిక్ష స్థానములో, నీవు ఎదుర్కోబోయేటువంటి ఉగ్రత స్థానములో, అది అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అది సిలువ అవసరం. ఆ సిలువే లేకపోతే మనుషులకి క్షమాపణ లేదు. ఆ సిలువే లేకపోతే మనుషులకి క్షమాపణ లేదు. అందరూ ఉగ్రత పాలవ్వాల్సిందే. మనుషుల్ని నిర్దోషులుగా తీర్చేది, మనుషులని పాపము నుండి విమోచించేది, ఆ ఉగ్రత నుండి రక్షించేది ఆ సిలువే. ఎందుకనంటే ఆల్రెడీ పెయిడ్ రుణం చెల్లించాడు, క్రయధనం చెల్లించాడు. దాని కొరకే సిలువ. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకి విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ. అది ఎందుకు సిలువ? అది ఆ ప్రియనియందు తన రక్తం వలన మనకు విమోచనం, విడుదల పొందాం, క్షమాపణ, క్షమించబడ్డారు. చూడండి, రేపు నువ్వు దేవుడి దగ్గర నిలబడేటప్పుడు ఆయనలో వచ్చినటువంటి ఈ విమోచన, ఈ క్షమాపణ దేవుడు ఆలోచించాడు. ఆయన విమోచన క్రయధనంగా అర్పించబడ్డాడు. ఇంకొక మాట కూడా చదువుదాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం 2. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా
నిర్దోషం నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి అని మీరు ఎరుగుదురు కదా. విమోచించబడ్డారు. సిలువ ఏం చేసింది అని అంటే మానవులందరి యొక్క పాపమునంతా భరించింది. ఇప్పుడు మీకు ఒక వచనం గుర్తొస్తుంటుంది, లోక పాపములన్నీ మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. అంతేకాకుండా ఆయన గురించి చాలా సంగతులు మనం చూడగలుగుతాం. ఆయన దేవుడు, ఆయన కదా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మానవులందరి యొక్క పాపములన్నీ భరించగల దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాగున మనం ఆలోచన చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఈ ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదే కానీ నిజ స్వరూపము గలది కాదు. ఎందుకనంటే ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు, కానీ యేసు ప్రభు సంపూర్ణ సిద్ధి కలుగజేసిన వాడిగా కనపడతా ఉన్నాడు. మనం ఇంకా కొన్ని మాటలు ఆలోచన చేసినప్పుడు, ఇలాగన దేవుడు క్రయధనంగా చెల్లించినప్పుడు ఇది దేవునికి న్యాయబద్ధంగానే ఉంది. ఎందుకంటే తానే కదా శిక్ష విధించేది, తానే దేవుడే శిక్షించబడ్డాడు. ఇలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్న దేవుడు, ఒకసారి ఆయనకు గొప్పగా స్తుతులు చెప్పచ్చు. ఇలాగ చేయడం ద్వారా దేవుడు జరిగించినటువంటి కార్యాన్ని బట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో ఎలాంటి వారిని చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రి వారిని, ఇలాంటి వారి అందరినీ, ఇందాక మనం చూస్తున్నాం కదండి, మనుషులందరూ ఇదే పరిస్థితిలో ఉండగా, మనుషులందరూ పాపంలో ఉండగా, మనుషులందరూ ఉగ్రతలో ఉండగా, మనుషులందరూ నరకానికి వెళ్ళాల్సిన స్థితిలో ఉండగా, వారందరి నిమిత్తమై క్రయధనంగా యేసు ప్రభు శిలువ మరణం పొందాడు. అది శిలువ మరణం. అవసరం ఏంటి? ఎందుకనంటే ఆయన చట్టములో మనుషులందరూ దోషులే, అందుకే అది శిలువ అవసరమైంది. అయితే దేవుని ప్రేమను బట్టి ఆ ఉగ్రతని ఆయన మీదకి తిప్పాడు. ఇలాగా యేసు ప్రభు చనిపోయింది అందుకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఇందాక మాట్లాడుకున్నాం కదా, దేవుని నీతి అది పరలోకం నుండి దేవుడే ఇచ్చే నీతి, ఉచితంగా ఇచ్చిన నీతి, ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చిన నీతి, విశ్వాసం ఉంచితే వచ్చిన నీతి. ఏంది? దేని యందు విశ్వాసం? ఇదే ఆయన రక్తమునందలి, యేసుక్రీస్తు యందు, ఆ శిలువ రక్తమునందు, ఆ శిలువ యందు, ఆ యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళకు వచ్చేటువంటి ఆ నీతి. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను పాపముగా చేశారు. ఒక మాట హోషేయ గ్రంథంలో చదువుదాం మనం. హోషేయ 14వ అధ్యాయం
4వ వచనం, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. అది దేవుడు ఎలాంటి ప్రేమ కలిగిన వాడు, ఒక్క మాటలు తేలిపోతాంలా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుతును. ఎలా గుణపరచబడ్డాడు ఈ మనిషి, ఈ పాపి? ఎలాగన నిర్దోషిగా మార్చబడ్డాడు? ఎలాగ నీతిమంతులుగా తీర్చబడ్డాడు? యేసుక్రీస్తు నందలి, ఆ సిలువ నందలి విశ్వాసము చేత ఇతన్ని దేవుడు వేరేగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు అని అంటే, ఒక దినాన యేసు ప్రభువుని చూసి చెప్పాడు కదా మాట, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడే. అలాంటి అప్రూవల్ మనం పొందుతాం ఎప్పుడు? సిలువ దగ్గరికి వచ్చినప్పుడు. సిలువలో మన పాపములన్నిటికీ పరిహారము జరిగిన సంగతిని నువ్వు నమ్మినప్పుడు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్న ధ్యానంలో 3వ అధ్యాయంలో చదువుతున్న మాట ఎవరికి వస్తుందండి? ఇది 22వ వచనం. కాగా అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైంది నమ్మువారు అందరికీ. 25వ వచనం, 26వ వచనం చదువుతున్నా. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచాడు. అది క్రీస్తు యేసు నందలి ఆ యేసు రక్తము ద్వారా, సిలువలో చిందించడం ద్వారా. అందుకే సిలువ అవసరమైంది. ప్రభువారి సిలువలో మరణించాల్సి వచ్చింది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం, ప్రభు బల్లలోకి వెళ్తాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా సిలువ అవసరం ఏంటి. దేవుని గురించి 2 విషయాలు అర్థమైతే, ఆయన చట్టం ఉంది ఆయనకి, ఆ చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్ష ఉంది. 2వ విషయం, ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఆ శిక్షకి యేసు ప్రభువుని మనకు ప్రతిగా శిక్షించి మన పాపమంతా ఆయన మీద వేశాడు. ఆయన నీతి అంతా మనకిచ్చి నీతిమంతులుగా ఒకరోజు నిన్ను తన ఎదుట నిలబెట్టుకొని దా కమాన్ అని తనతో పాటు సదాకాలం ఉంచుకునే స్థితిగా ఉంచుతున్నాడు. దాని కొరకే సిలువ అవసరమైంది. ఎందుకంటే పెనాల్టీ శిక్షే. దేవుడు న్యాయవంతుడు. పాపానికి శిక్ష ఉంది, అది చెల్లించాడు. నౌ యూ కెన్ గో ఫ్రీ అన్నట్లుగా ఒక దినాన పాపము లేని నిర్దోషపు స్థితిలో నీతిమంతులుగా మనల్ని ఉంచడానికి ఉద్దేశించి జరిగించిన కార్యం. ప్రార్థన చేసుకుందాం ఇక.